రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్పు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో పాటు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ అన్న ఎక్కడ ఉండకపోవచ్చని, ఇక్కడ ఉన్న తాము ముగ్గురం ఒక్క క్షణంలో వస్తామని, ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని అన్నారు. శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో పాటు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చని, ఇక్కడ ఉన్న తాము ముగ్గురం ఒక్క క్షణంలో వస్తామని, ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రామగుండం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? ఈ వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి ప్రసంగించారు? సంపత్, పెద్దపల్లి జిల్లా మంత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. నిన్న జరిగిన శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి శ్రీధర్ బాబు లేని సమయంలో ఎవరైనా అడ్డంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించిన ఆయన తాను మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయరమణరావు కలిసి 2 గంటల్లో మంత్రికి చేరుకుంటామని, ఎవరికైనా కార్యకర్తలకు ఇబ్బందులు పెడితే మాత్రం అడ్డంగా మాట్లాడిన వారిని అడ్డంగా నరుకుతామని హాట్ వాక్యాలు మంతని రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అయితే వివక్షలు మండిపడుతున్నాయి. రాజకీయ నేతలు ఇలాంటి భాష ఉపయోగించడం ఎంతవరకు సమంజసమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మంతన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలుస్తుంది సంపత్. ఇప్పటికైతే శ్రీధర్ బాబు ఈ కాసేపటి క్రితము అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనంతరం దీన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడే కాదు, బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు దానికి సంబంధించిన కౌంటర్ అయితే మక్కాన్ సింగ్ ఇచ్చారని చెప్పేసి దానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు అయితే ఇందాకే తేల్చి చెప్పాడు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీం. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్పు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో పాటు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చని, ఇక్కడ ఉన్న తాము ముగ్గురం ఒక్క క్షణంలో వస్తామని, ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని అన్నారు. శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే
అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. ఒక్క 2 గంటల్లో కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్ష నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్న క్రమంలో వారిని ఉద్దేశించి మకాన్ సింగ్ మాట్లాడారే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. మకాన్ సింగ్ మాటలను రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం.